మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కొన్ని మంత్ర విధానాలకు అంటే ఇది క్షుద్రానికి సంబంధించినటువంటి విధానంలో చాలా వరకు సాధన అతి అతి స్వల్పంగా, లేదంటే సాధన అవసరం లేకుండానే డైరెక్ట్గానే మనం కార్యక్రమాల్లోకి దిగొచ్చు, అంటే ప్రయోగ విధానంలోకి దిగొచ్చు. ఇది ఏమిటి అంటే క్షుద్ర సాధన. క్షుద్ర సాధన ఏమిటి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు క్షుద్రము అంటే చెడు. క్షుద్రము అంటే ఇక్కడ చెడు చేయడము అనేటువంటిది ఆత్మలో, ప్రేతాత్మలో, పిశాచ, భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి వాటిని మనం ప్రయోగానికి వినియోగిస్తే అది పర్ఫెక్ట్ క్షుద్రమవుతుంది. ఒక క్షుద్రానికి, ఒక చెడుకు, ఒక దానిని నిర్మూలన చేయడానికి కంప్లీట్‌గా భూత ప్రేత పిశాచాలను ఆశ్రయించి వాటిని పంపించడము అది 100% క్షుద్రమవుతుంది. అలా కాకుండా కొంతమంది క్షుద్రము అని చెప్పేసేసి కాళీమాత ఫోటోనో, ఇంకో దేవి దేవత ఫోటోలు పెడుతూ ఉంటారు. అది కాదు, చాలా తప్పు. ఎలా తప్పు అంటే, నీకు సమస్యలున్నాయి. మీ సమస్యలను తొలగించుకోవడానికి మిమ్మల్ని అనవసరంగా అన్నెసెసరీగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఆస్తిపాస్తులు లాక్కోవడమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, లేదా భార్యాభర్తలు విడగొట్టడమో, ఇలాంటి ఏదైనా ఇతరులంతా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తే వాటిని రూపమాపడానికి, నిర్మూలనం చేయడానికి మీరు ఒక దేవి లేదా దేవతను ఆశ్రయిస్తే అది మంచిది. అది ధర్మాన్ని కాపాడిన విధంగా ఉంటుంది. కాపాడిన వారవుతారు. దానివల్ల భగవంతుని యొక్క సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది. దైవ విధానంలో మీరు ఏదైనా ఒక సాధన చేస్తూ ముందుకు వెళ్ళే క్రమంలో మీకు అంటే హాని లేకపోయినా కూడా కొన్ని సందర్భాలలో చేయాలనేటువంటి తలంపుతో మీరు కనుక చేస్తే ఆ కర్మ మిమ్మల్ని పట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి అమ్మవారు హెచ్చరిస్తూ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో అలా కాదు అనేటువంటి విధానము మీకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఒక రైట్ వేలో వెళ్ళేటువంటి విధంగా ఈ దేవీ దేవతా విధానాలు మనల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ క్షుద్ర విధానాలు ఇలా కాదు. కొన్నిటికి ఇప్పుడు చూడండి, కర్ణ విద్యలలో యక్షిణి సాధన ఇది అత్యంత తొందరగా ఏం కాదు. సుమారు 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. గతంలో ఎప్పుడో ఎవరో అన్నట్టు ఇది 1 లక్ష చేస్తే సరిపోతుంది, 2 లక్షలు చేస్తే సరిపోతుంది. ఇది సంఖ్యా విధానాన్ని అనుసరించి ఉండదు. గతంలో అంటే పూర్వకాలంలో ఈ మీడియా లేదు, ఈ యూట్యూబ్లు, ఈ ఫోన్లు, ఇది ఏమి లేదు కదా. అందుకని మనస్సులను ఇబ్బంది పెట్టేటువంటిది, మీ మనస్సు ఇంకోవైపు లాక్కునేటువంటిది ఏది కూడా ఉండేది కాదు. ఏదైనా ఒక మంత్ర సాధన ఇస్తే హ్యాపీగా చేసేవారు. అక్కడ ఊర్లో ఉండేటువంటి వారు కూడా సహకరించేవారు ఒక మంత్ర సాధనకి. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఒక పారే నీటిలో మంత్ర సాధన చేయాలి. వాస్తవంగా అది కొంచెం తొందరగా ఫలితం ఇస్తుంది. అదొక విధానం. కానీ ఎవరైనా సరే ఒక మాల పట్టుకుని ఆడ కూర్చున్నారు అనుకోండి, ఆ నీటిలో రకరకాలుగా మన వాళ్ళ హిందువులే ఈయన ఏదో చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, రకరకాలుగా మసి పూసి మారేడుకాయ చేసేసి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలంటే ఎలా జరుగుతూ ఉంటది? సో ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ శ్రీశైలం నుండి మొదలుకొని ఎక్కడైనా సరే ఒక సాధన, ఒక దైవికమైనటువంటి సాధన ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చేద్దాం, ఒక నీటిలో చేద్దామంటే ఆ పరిస్థితి లేదు. ఇలా ఉంది. మనమే ఇబ్బంది చేసుకుంటున్నాం. ఒకవైపేమో ఈ పాషండ మతాలు, ఇంకొక వైపేమో మనకు, ఇంకా మన దాంట్లో ఇంకా రకరకాలుగా మనల్ని మనమే ఇబ్బంది పెట్టేటువంటి వారు బయలుదేరుతాం. మరి ఇలాంటి పరిస్థితి చూడండి. బయట ఉండి ఇబ్బంది పెడుతున్నారు అంటే అది ఎదుర్కోవచ్చు, కానీ ఇంటిలోనే ఉండి ఈ ఇబ్బందులు పెట్టడము అంటే ఇది దారుణం కదా. సరే, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, చేసుకోవాలి.
కదా! ఏదైనా చెడు ఉంటే తీసేసుకోవాలి, మంచి ఉంటే పెంచుకోవాలి, ఇలా వెళ్ళాలి. సరే. ఈ క్షుద్ర విధానంలో ఈ భూత, ప్రేత, పిశాచ విధానాలు. ప్రేత, పిశాచ విధానాలు ముఖ్యంగా వీటికి పెద్దగా సాధన అవసరం లేదు. డైరెక్ట్‌గా మంత్ర విధానం గురువు ఉపదేశం చేయగానే డైరెక్ట్‌గా ప్రయోగాలు చేయొచ్చు. ఈ ప్రయోగాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ప్రేతమో, లేకపోతే పిశాచో అది రావడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. ఇక్కడ మీకు అది లీలగా కనిపించడం జరుగుతా ఉంటుంది. దీనికి అంతటికి కూడా కంప్లీట్‌గా పూర్ణంగా రక్తంతోనే ఉంటుంది కథంతా. రక్తము అశుభ్రంతోనే నిండి ఉంటుంది. దీనికి పసుపు, కుంకుమాలతోని కానీ, పూలు, పండ్లతో గానీ సంబంధం ఉండదు క్షుద్ర విధానానికి. నాన్ వెజ్, లిక్కరు ఆ! దాదాపుగా బేర్ బాడీలతోని అంటే నగ్నంగా కూర్చొని చేయడము ఇలాంటి విధానాలే ఉంటాయి. ఇవి కొంత తొందరగా కూడా రిజల్ట్ ఇస్తాయి. అందుకని కొంతమంది ఇటువైపు వెళ్ళడం చాలా మంది కాదు కానీ కొంతమంది ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అది ప్రేత విధానము లేదా పిశాచ విధానము, భూత విధానం. అంటే మనకు అవసరం కాబట్టి మనం వాటిని తీసుకుంటున్నాం. మీరొకటి యద్భావం తద్భవతి అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా ఆ ఆలోచన కాదు. మనం ఏ విధంగా భావిస్తే ఆ విధానం అనేది వస్తుంది. మనం ఒక దేవతా విధానాన్ని అనుసరిస్తూ వెళ్ళినప్పుడు దేవతకు సంబంధించినటువంటి ఆ తేజస్సు గాని, దేవత యొక్క ప్రొటెక్షన్ కానీ ఉంటుంది. ఆ కళ వేరుంటుంది. ఆ దైవికమైనటువంటి కళ తేజస్సు అద్భుతంగా ఉంటుంది. మీరు క్రమంగా అభివృద్ధి చెందడము, మీ ఫేస్‌లో గ్లో ఉండడము తేజస్సు. మీరు బక్కగా ఉన్నారా? వీక్‌గా ఉన్నారా? స్ట్రాంగ్‌గా అది కాదు. ఫేస్‌లో ఒక తేజస్సు అనేటువంటిది ఉట్టిపడతా ఉంటుంది. ఇలా వస్తుంటాయి. ఈ క్షుద్ర విధానాలలో ఏమిటి అంటే ఈ పిశాచాలు కదా! అలాగే భూతాలు, ప్రేతాలు కదా! కోరిక తీరనటువంటివి కదా! సో, ఇవి ఎంతసేపు అవే అడుగుతా ఉంటాయి. ఇవి ఆ విధానాన్ని మనం సాధనలో పెట్టుకొని అవి చేస్తున్నాం కనుక, మీ యొక్క శరీరంలో ఉండేటువంటి తేజస్సు క్రమంగా తగ్గిపోవడము, అలాగే దానికి సంబంధించిన పిశాచ విధానాలకు సంబంధించినయన్నీ రావడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఇప్పుడు కర్ణ విద్యలకు సంబంధించి మనము ఈ కర్ణ యక్షిణులకు సంబంధించి కావచ్చు, లేకపోతే కర్ణకాలి కావచ్చు. ఇలా ఈ విధానాలు దేవతా విధానాలలో కొంత సమయం అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటుంది. గత కాలంలో అయితే గత కాలంలో అయితే మనసుని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు లేవు కనుక సాధన అనేటువంటిది చక్కగా జరిగేది. మనస్సు నిలకడ చేసుకొని చేసేవారు. కానీ ఈ కాలంలో ఇన్ని ఉన్నాయి కదా! ఈ ఈ సాధనా రంగంలోకి వచ్చేటువంటి వారు తొందరగా ఏది చేసుకొని తొందరగా ఏదో పనులు చేసేసుకుంటూ బ్రతికేయొచ్చు అనేటువంటి ఆలోచన కొంతమందికి ఇది ఒక 50%కి అబోవ్ ఉండడం జరుగుతుంది. ఒక కాన్సంట్రేషన్ అంటే ఒక మనిషి యొక్క ఏకాగ్రత పరిపూర్ణంగా ఉండి, మనస్సును తన ఆధీనంలోకి తీసుకొని, మీరు మంత్ర సాధన చేస్తే వచ్చే ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. కదా! మనసు ఒక దగ్గర ఉండి, బాడీ ఒక దగ్గర ఉండి మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు సాధన సక్రమంగా కుదరక ఇబ్బందుల పాల్గొవడం అనేది జరుగుతా ఉంటుంది. సరే కొన్ని దైవికమైనటువంటి సాధనలు తొందరగా ఫలించవు. దాని వలన ఇదంతా ఏమిటి అనేటువంటి ఒక భావన కూడా వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మనం ఏది సాధించాలన్నా కూడా మనసును మన ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ కాలంలో చాలా సులభంగా ఉండేది. కనుక ఆ కాలంలో చేసినటువంటి విధానాన్ని అనుసరించి ఆ కాలంలో ఒక 40 రోజులు మనసు ఏకాగ్రత చేకూర్చుకొని వీరు మంత్ర సాధన చేసినప్పుడు వాళ్ళకి రిజల్ట్ వచ్చిందనుకుందాం. అదొక 40 రోజులు అనుకుందాం. క్రమంగా దానినే ఒక ప్రామాణికంగా తీసుకొని 40 రోజులు సాధన చేస్తే మీకు ఫలితం వస్తుంది. మరి ఆ కాలం వేరు, ఈ కాలం వేరు కదా! ఏ కాలమైనా సిద్ధి వస్తుంది. కానీ కాలానికి అనుకూలంగా మనసులో మారుతూ ఉంటాయి. ధర్మయుగం సత్యయుగంలో ఉండేటువంటి ఆ విధానం ప్రకారము, ఆ ధర్మ విధానం ప్రకారం మీ మనసు నిలకడగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కలియుగం కదా! కలియుగంలో వెంపర్లాట, పరిగెత్తడము, అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, సంపాదించడం రకరకాలుగా అధర్మం 3 పాళ్ళు ఉంటుంది. ధర్మం ఒకటే పాలు ఉంటుంది. కనుక అడుగడుగునా మీకు ఇబ్బందులు. ఇలాంటి సందర్భాలలో మీ మనసు ఒక దగ్గర ఎలా ఉండగలుగుతుంది? ఈ కాలంలో ఇలాగే ఉంటుంది. మరి 40 రోజులు మీకు సరిపోతుందా? 40 రోజులు
వారి యొక్క ఒక మంత్ర విధానాన్ని ఒక 1,00,000 చేశారనుకుందాం. అప్పుడు వారికి సిద్ధించింది అనుకుందాం. ఇప్పుడు అది జరుగుతుందా? ఇప్పుడు అది జరుగుతుందా చెప్పండి? మీరు బాగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. కనుక మీ మనసు ఏకాగ్రత పరిచి మీరు ముందుకు వెళ్ళడము అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం కానీ, సంఖ్య అనేది కాదు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ క్షుద్ర విధానంలో మాత్రము కర్ణపిశాచి తీసుకున్నా, మీరు ఏ భూత ప్రేత పిశాచ విద్యలు ఏది తీసుకున్నా కూడా మీకు సాధన అవసరం ఉండదు. లేదంటే 11 రోజుల సాధన, లేకపోతే ఓ గ్రహణ సమయంలో గంట చదువుకోండి. ఓ 108 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ దేవీ దేవత సాధన గంటలు గంటలు చేయాల్సి వస్తుంది. ఇది చాలా రోజులు పడుతుంది. ఇదేంటి ఏమి లేకుండా అంటే ఇవి ఇలాగే ఉంటాయి. ఇవి ఇలాగే ఉంటాయి. రక్తపాతంతో కూడుకొని ఉంటుంది. ఇది రిజల్ట్ ఇస్తాయి. అలాగే పోను మీకు ఇబ్బందులు తప్పవు. ఇలా జరుగుతా ఉంటుంది. ఏదేమైనా పర్లేదు గురుగారు, మాకు అవి తెలుసుకోవాలి, మేము చేయాలి అనుకునేటువంటి వారు ఇలాంటి వాటిని ఆశ్రయించొచ్చు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్మ రిటర్న్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు వీటిని కూడా ధర్మబద్ధ విధానానికి ఉపయోగించొచ్చు. ఈ తెలుసో తెలియకో ఏదో కొంతమంది నేర్చేసుకొని వారు అంటే వారి యొక్క గుణము మంచి గుణం ఉంటుంది. అలాంటప్పుడు వీటిని మంచికి ఉపయోగించొచ్చు. ఇలా మంచిగా ఉపయోగిస్తున్నారు అని అనుకున్నప్పుడు అవి కూడా స్తబ్దుగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మీకు హాని చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ అర్థమైంది కదా! ఈ క్షుద్ర విధానాలలో ఉండేటువంటి మంత్ర విధానాలకు మీకు సంఖ్యా విధానం ఉండదు, ఏది ఉండదు. లేదా చాలా స్వల్పంగా ఉంటుంది. డైరెక్ట్‌గా క్రియలు చేసుకొని వెళ్ళొచ్చు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం